దేవుడే చెప్పాడన్నా ఇల్లు ప్రారంభించమని, దేవుడే చెప్పాడన్నా సేవ చేయమని, దేవుడే చెప్పాడన్నా పరిచర్య ప్రారంభించమని, దేవుడే చెప్పాడన్నా వ్యాపారం కూడా ప్రారంభించమని, దేవుడే చూపించాడన్నా ఆ అబ్బాయిని చేసుకోమని, దేవుడే చూపించాడన్నా ఆ అమ్మాయిని చేసుకోమని, దేవుడు చెప్పాడన్నా అని చాలా విషయాలు అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. నేను కాదనట్లే, దేవుడు తప్పకుండా చెప్తాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుని కోసం కనిపెట్టుకోగలిగితే నిశ్చయముగా ఆయన మాట్లాడతారు. ఆయన నీతో మాట్లాడి ఉంటే, ఆయన నీకు తెలియజేసి ఉంటే, ఆయన నీతో చెప్పి ఉంటే, ఏమన్నా ఆయన చేత నువ్వు పిలవబడిన వ్యక్తివి, ఆయన చేత బోధింపబడిన వ్యక్తివి కనుక అది నెరవేర్చబడేటట్లుగా తగిన జ్ఞానముతో ప్రభు నింపి నడుపును గాక. కనుక ఒక్కొక్కరి జీవితంలో దేవుని యొక్క ఆలోచన ఉంటుంది, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం తప్పకుండా ఉంటుంది. దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని సంకల్పం లేకుండా మందిరంలో ఎవరు ఎప్పుడు అడుగు పెట్టరు. దేవుని ఆలోచన ప్రకారమే అడుగు పెట్టావు, దేవుని సంకల్పం ప్రకారమే మీరు అడుగు పెట్టారు, దేవుని చిత్త ప్రకారమే అడుగు పెట్టారు. మీ పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఆలోచన ఉంటుంది దేవునికి. అవి నెరవేర్చబడాలి అని అనుకుంటే నీకు అవసరమైంది ఏందయ్యా అంటే జ్ఞానము అని రాయబడింది. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే యెహోవాయే, చెప్పండి, ఆ జ్ఞానము వలన కలిగే ఆశీర్వాదం ఏంటి? దేవుడు నీకు తెలియచేయబడినవి నెరవేర్చబడతాయి. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. తలపైకెత్తండి. ఆ మాటలు మనం గమనిస్తే ఆ రోజుల్లో, అపోస్తుల రోజుల్లో సంఘములో ఒక గొప్ప ఉద్యమం రగులుకొన్నది. ఎక్కడ అడుగుపెట్టిన అపోస్తులు అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు వారు వెంట ఉండి అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు జరిగిస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అనేక మంది మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతూ ఉన్నారు, సంఘ సహవాసంలో చేర్చబడతా ఉన్నారు. దినం సంఘ సహవాసం చేర్చబడతా ఉన్నారు. చేర్చబడుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో ఇక్కడ చూడండి, సంఖ్య విస్తరించుచున్నప్పుడు, సంఖ్య ఏమైంది? విస్తరిస్తూ ఉంది. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. పరిచర్య దీవించబడతా ఉంది. పరిచర్య ఏమంటే దినం ఆశీర్వాద పదవులు నడిపించబడతానే ఉంది. ఆ పరిస్థితుల్లో ఏమంటే అక్కడే మనం ఆలోచన చేయగలిగితే చిన్న సమస్య వచ్చింది. అర్థమవుతుంది? అది పెద్ద సమస్య, చిన్న సమస్య వచ్చింది. ఏంటది? ఏమండి, అన్నం తింటా ఉంటే, అన్నం పెడతా ఉంటే అన్నం తింటా ఉన్నారు. ఇక్కడ ముసలిళ్ళకి అన్నం పెడతా ఉన్నారు, వాళ్ళు తింటా ఉన్నారు. ఆ సమయంలో మీరు చూడండి, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు, అందరూ యూదులే.
వీళ్ళేమో హెబ్రీయులు, యూదులు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు. వీళ్ళెవరు తెలిసిన అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి ఈ భాష రాదు, వాళ్ళు యూదులే. అయితే వాళ్ళు నేర్చుకున్న భాష, వాళ్ళకు వంటబెట్టిన భాష ఏంటంటే గ్రీకు భాష. గ్రీకు భాష మాట్లాడు యూదులు చదువుతా ఉన్నారు. ఏంటి వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారే, మా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నాడే, మా వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు, వాళ్ళు ఒక రకంగా చూస్తూ ఉన్నారు. ఏంటి అని కాస్త చదువుతా ఉన్నారు, గొడుగుతా ఉన్నారు. అదేదంటారే, మంది ఎక్కువైతే నోరు పెరగండి, మజ్జిగ పలసన. ప్రజలు ఎక్కువైతే చెప్పండి, భక్తి, యథార్థత, పవిత్రత కూడా కొదువైపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ రోజుల్లో వచ్చాయి, ఈ రోజుల్లో కూడా వస్తాయి, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. అర్థమవుతుందండి. చిన్న సమస్య వచ్చింది, ఏంటి మాలోని వారిని తక్కువ చూపు చూస్తున్నారు, మేమంటే మీకు లెక్కలేదా, మేము కనిపించట్లేదా, వాళ్ళలాగా మేము మనుషులం కదా, వాళ్ళలాగా మేము ఏమన్నా మందిరానికి రావడం లేదా, వాళ్ళలాగా మేము భక్తి చేయడం లేదా, వాళ్ళలాగా ప్రభుని నమ్ముకోలేదా, మేము కడగబడిన యేసు రక్తం చేతనే, వాళ్ళు కడగబడింది యేసు రక్తం చేతనే, ఏంటి బాగా ప్రేమ చూపిస్తున్నారు అని చిన్న సమస్య వచ్చింది. అక్కడ సమస్య వస్తే అది కాస్త వాళ్ళకు తెలిసింది. తెలిస్తే వాళ్ళు అంటారు, బాబు మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు బాబు, మా పని చాలా ఉంది, మాకు అప్పగించబడిన పని చాలా ఉంది, ఇది మేము చేసే పని కాదు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మనుషుల్ని తీసుకురండి. మేము ఏం చేస్తామంటే వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం, వాళ్ళకి పని అప్పగిస్తాం అని చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జ్ఞానము లేని వారు ఉంటే ఏమవుతుంది? అర్థమైందా? జ్ఞానము ఉన్నవారు ఉన్నారు కాబట్టి తీసుకొచ్చి ప్రార్థన చేశారు. ఏమంటే ఆ సమస్య అక్కడే అణిగిపోయింది, అక్కడే తీరిపోయింది. అర్థమైందా? జ్ఞానము లేని వారు ఉంటే ఏమవుతుంది? హెబ్రీలకు ఒక మందిరం అయ్యేది, హెబ్రీ యూదులకు ఒక మందిరం అయ్యేది. తర్వాత చెప్పలేదండి, గ్రీకు భాష మాట్లాడే యూదులకి ఇంకొక మందిరం అయ్యేది. వాళ్ళే తనుకొని, వాళ్ళే జగడాలు పెట్టుకుని, వాళ్ళే వేరుపరచబడిపోయేవారు. అయితే అక్కడ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని ఉన్న వారు ఉన్నారు కనుక వాళ్ళని తీసుకొని వస్తే, ప్రార్థన చేసి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు జ్ఞానంగా ఆ పని చేసుకుంటూ ఉన్నారు కనుక అక్కడ సమస్య అనేది తీరిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, జీవితంలో సమస్యలు అనేవి రాకుండా ఎవరు జీవించలేరు. కుటుంబంగా ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు వస్తాయి, సంఘంగా ఉన్నప్పుడు సంఘ సమస్యలు వస్తాయి, ఉద్యోగం చేసే చోటుకు పోతే అక్కడ సమస్యలు అనేవి ఉంటాయి, బంధువుల్లో ఉంటాయి, స్నేహితుల మధ్య ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు. అర్థమవుతుందా? ఆ సమస్య అణిగిపోవాలి అని కోరుకున్నప్పుడు, సమస్య తొలగిపోవాలి అని ఆశపడినప్పుడు నీకు కావాల్సింది అంటే దైవ జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు బాగానే ప్రారంభిస్తారు పార్ట్నర్షిప్ల వ్యాపారం. 4 రోజులు బాగానే ఉంటుంది, 2 నెలలు బాగానే, లేదా 2 సంవత్సరాలు బాగానే ఉంటుంది. 3వ సంవత్సరం అయిపోయేసరికి జగడాలు, తగాదాలు, కొట్లాటలు, ఒకరినొకరు చంపుకోవడాలు, ఒకరినొకరు రోడ్డుకు వచ్చి మాట్లాడుకోవడం. కారణం ఏంటి? నీవే మెచ్చావు, ఏమండి నీవే కావాలని కోరుకున్నావు, నీవే ఎదురు కట్టమిచ్చి పెళ్లి కూడా చేసుకున్నావు, నచ్చి మెచ్చి బాగానే ఉంది. 2 నెలలు అయింది, లేదా 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఏమైంది? దానికి కారణం ఏంటి? జ్ఞానం అనేది
లేక సమస్య ఎక్కువ చేసుకుంటున్నారు కానీ సమస్య తగ్గించుకోవడం, సమస్య తొలగిపోయేటట్లుగా మీరు ప్రవర్తించడంలే. అందుకని దేవుడు అంటాడు, నేను జ్ఞానం ఇచ్చేవాడిని రా, నేను జ్ఞానం ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము వలన నీకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే నీకున్న సమస్య తొలగిపోవును గాక. హల్లెలూయా. నీకు ఉన్న అది చిన్న సమస్య, పెద్ద సమస్య, అది ఏ సమస్య అయినా, కుటుంబంలో సమస్య, వ్యాపారంలో సమస్య, బంధువుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, రక్త సంబంధికుల మధ్యన, ఎవరి మధ్యలోనైనా సమస్య వస్తుంది. అది తొలగిపోవాలంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞానంతో ప్రభు నింపి నడుపును గాక. సరే, ఆ రోజుల్లో వచ్చాయి, ఈ రోజుల్లో వస్తున్నాయి. ఆయన గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ రోజుల్లో ఇద్దరు తల్లులు వచ్చారు ఆయన దగ్గరికి. ఇద్దరు తల్లులు వచ్చి నాకు న్యాయం తెచ్చు, నాకు న్యాయం తెచ్చు అంటారు. అది ఏంటమ్మా మీ సమస్య అంటే, అయ్యా మేమిద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం, మేమిద్దరం పిల్లలకి అన్నాం, మేమిద్దరం ప్రక్కలోనే పడుకోబెట్టుకున్నాం. ఆమె బిడ్డని ఆమె ప్రక్కలో, నా బిడ్డని నా ప్రక్కలో పడుకోబెట్టుకుని నిద్రపోయాం. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమైంది అని అంటే, ఆ అమ్మాయి నిద్రలోనే కన్న పిల్ల మీద, కన్న బిడ్డ మీద పడి చంపేసుకున్నది. నేను నిద్రపోతున్నాను కదా, ఆ సమయంలో ఆమె తీసుకొచ్చి, ఆ బిడ్డను తీసుకొచ్చి నా ప్రక్కలో పడుకోబెట్టుకుంది. బతికిన బిడ్డని ఆమె ప్రక్కలో పడుకోబెట్టుకుంది. నేను తెల్లారిలో చూశాను, బిడ్డ చనిపోయింది. అయితే నిదానించి నేను చూశాను. అయితే ఈ చనిపోయిన బిడ్డ నాది కాదు, ఆమె బిడ్డని తేలిందయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా, నా బిడ్డ నాకు ఇప్పించయ్యా, నా బిడ్డ నాకు ఇప్పించయ్యా అని ఈమంటా ఉంటే, ఆమెను అలా కాదు ఇలా జరిగింది అని చెప్పుకుంటున్న ఆ సమస్య ఏమన్నా ఆ రాజుగారి ముందే ఎక్కువ చేస్తా ఉన్నారు. ఆ సమయంలో రాజుగారు, రే ఒక కత్తి తీసుకురారా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత బిడ్డను తీసుకురా అన్నాడు, పడుకోబెట్టరా అన్నాడు, నరికేసి శిరసంగం ఇచ్చేసారా అన్నారు. ఆ బ్రతికిన బిడ్డ తల్లి కన్న పేగులు తొరుక్కుపోయిందయ్యా, వాళ్ళు చంపొద్దయ్యా, వాళ్ళు బ్రతికుంటే కళ్ళతో చూసుకొని ఆనందిస్తానయ్యా, నరికితే ఎవరికి కాకుండా పొద్దు కదయ్యా, ఆమెకి ఇచ్చేసాయా, ఆమెకి ఇచ్చేసాయా అని ఈమంటా ఉంటే ఆమె నరుకో, నాకు కాకూడదు దానికి కాకూడదు, నరికేయి అని ఆ మనిషి అన్నప్పుడు దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానం ద్వారా సొలొమోను ఏం చేశారు చూడండి దేవుని బిడ్డలారా, ఆ బ్రతికి ఉన్న బిడ్డని ఈ తల్లికిచ్చి ఈ తల్లిగా ఈ బిడ్డని న్యాయం తెచ్చడం, ఏమన్నా తీర్పు తెచ్చడం జరిగింది. ఆ పరిస్థితులు చూసిన వారందరూ చూడండి, రాజుల మొదటి పుస్తకం 3వ అధ్యాయం 28వ వచనం గమనించండి. ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి, హల్లెలూయా, నువ్వు ఎలా కనిపించాలి అంటే దైవ జ్ఞానం నొందుకున్న బిడ్డవుగా కనిపించదువు గాక. హల్లెలూయా. ఆ జ్ఞానం చేత నింపబడితే, జ్ఞానాన్ని పొందుకుంటే, నువ్వు పొందుకున్న జ్ఞానం ఏం చేస్తాయంటే నీకు ఉన్న చిన్న సమస్య, పెద్ద సమస్య, లేదా 10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య, 20 సంవత్సరాల నుంచి ఏమన్నా ఉన్న సమస్య, అది ఏదైనా సరే తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్య తీర్చబడును గాక. దేని ద్వారా అంటే జ్ఞానము ద్వారాని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. ఆ దేవుని ద్వారా పొందుకునే జ్ఞానం మన వ్యక్తిగత జీవితాలలో దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పం, దేవుని చిత్తం నెరవేర్చబడేటట్లుగా చేస్తూ ఉంది. రెండవదిగా మనం గమనించగలిగాం, సమస్య వస్తే ఆ సమస్య తొలగిపోయేటట్లుగా చేస్తుంది జ్ఞానము అనేది. జ్ఞానం లేక ఈ రోజు చాలా మంది సమస్యలు పెంచుకుంటున్నారు కానీ సమస్యను తుంచుకోవడంలే. అర్థమవుతుందండి? సమస్యలు పెంచుకొని సమాధానం లేకుండా బ్రతుకుతా ఉన్నారు. సమస్యలు పెంచుకొని జగడాలతో కాలం గడుపుకుంటా ఉన్నారు. సమస్యలు తుంచుకోవడంలే. ఇప్పుడు అబ్రహాము, లోతు వారి ఇద్దరి యొక్క కాపురులకు జగడం కలిగింది. సమస్య పెంచుకున్నారా? సమస్య తుంచుకున్నారా?
సమస్య అక్కడే సద్దు మణిగిపోయేటట్లుగా చేసుకున్నావు వారి జీవితంలో. నువ్వు తూర్పుకి వెళ్తానంటే నేను పడమరికి వెళ్తానా, నువ్వు దక్షిణానికి వెళ్తానంటే నేను ఉత్తరానికి వెళ్ళిపోతా. మన ఇద్దరం బంధువులు, నీ ముఖం నేను చూడాలి, నా ముఖం నువ్వు చూడాలి, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండాలి. ఎలా? సమస్య పెంచుకోకూడదు, మనం సమస్యను తుంచుకున్నాం, సమస్య తొలగించుకుందాం అని వేరుగావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యను పెంచుకోలేదు కానీ సమస్యను తుంచుకున్నారు. అటు కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. లూకా సువర్తమానం 21:15. లూకా సువర్తమానం తీసారా? లూకా సువర్తమానం 21:15 చూడండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. యేసయ్యకి మహిమ కలుగును గాక. విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును, అంటే మాట్లాడడానికి జ్ఞానం కావాలి. నువ్వు ఎలా మాట్లాడాలో నీకు నేర్పగలిగినది, నువ్వు నేర్చుకునేటట్లుగా చెయ్యగలిగినది ఏమిటయ్యా అంటే దైవ జ్ఞానం. దైవ జ్ఞానం. ఆ జ్ఞానంతో ఏ వ్యక్తి అయితే నింపబడి నడిపించబడుతూ ఉంటారో వాళ్ళు శత్రువులు కావచ్చు, వాళ్ళు ఏమన్నా విరోధులు కావచ్చు, వాళ్ళకి మన ముందు ఏమన్నా ఎదురాడలేరు, ఎదురు మాట్లాడలేరు. ఆ తర్వాత రాయబడిన మాట చూడండి, కాదనలేరు. ఇక కాదు అనే ఆ మాట వారి నోట రాని ఆ వాక్కు లేదా ఆ మాట మన నోట ప్రభువు పెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విరోధులు ఎదిరించకుండా మాట్లాడేదానికి సరి అయిన సమయంలో సరి అయిన మాట మాట్లాడగలిగేటట్లుగా నీకు అవసరమైంది ఏంటి అంటే జ్ఞానము. జ్ఞానము అలా చేస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఇక విరోధులు శత్రువులు నిన్ను ఎదురాడలేరు, నిన్ను ఎదిరించలేరు. సరైన సమయంలో సరైన విధంగా నువ్వు మాట్లాడగలిగేటట్లుగా చేయగలిగింది కూడా దైవ జ్ఞానం. అటు కృప దయచేయును గాక. బైబిల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, మాట్లాడుతున్న మాటల్లోనే చిక్కుపరచాలని ఎవరు చాలా మంది ఉంటారు. నువ్వు మాట్లాడుతుంటానే, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడే మాటల్లోనే నేను చిక్కుపరచాలని చూసే చాలా మంది ఉంటారు. ఒక మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్తమానం 12:13. నేను చదువుతాను, గమనించండి. 12:13. మార్కు సువార్తమానం 12:13. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన ఎద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు అని మేము ఎరుగుదాం. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమంటారు చూడండి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగారు. ఎలా అడిగే ప్రశ్న అమ్మ చూడండి. వేషధారణతో ఏమండి యేసయ్యని శోధించాలి అని. యేసయ్య ఏం మాటలు మాట్లాడితే ఆ మాటల్లో ఆయన చిక్కుపరచాలి అని, ఆ మాటల ద్వారానే ఆయన అవమానించాలి అని, ఆయన ఎగతాళి చేయాలని, ఆయన ఎందుకు పనికిరాని వాడని తేల్చి వేయాలి అని. గమనించిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అలా చేయగలిగితే ఈ రోజున మన దగ్గరికి రారా? చెప్పరా? మన దగ్గరికి రారా? మన దగ్గరికి వచ్చి ఏమన్నా వాళ్ళు
నిన్ను కదిలించుకుంటారు. నువ్వేం కదిలించావు, వాళ్ళు కదిలించుకుంటారు. కదిలించుకొని ఏం మాటలు మాట్లాడతావో వింటా ఆ మాటలను చిక్కుపరచాలని చూస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? నీ స్నేహితులే, నీ కొలీగ్సే, నీకు బాగా తెలిసిన వారే. నువ్వు మాట్లాడే మాటలు బట్టే నిన్ను వాళ్ళు ఇంకేదైనా చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభుడు ఏమన్నా తెలిసినా బోధకుడా ఏమంటున్నారు? బోధకుడా, బోధకుడా. తర్వాత నీవెవరివి? సత్యవంతుడివి అంటే గాలి కొడతా ఉన్నారు, పొగడతా ఉన్నారు. నువ్వు బోధకుడివయ్యా, తర్వాత నువ్వు సత్యవంతుడివయ్యా, నువ్వు ఎవరిని లక్ష్యపెట్టిన వాడివయ్యా, నువ్వు మోమాటం లేని వాడివై సత్యంగా బోధించేవాడివయ్యా. ఎంతగా యేసయ్య దగ్గరికి వచ్చి ఏమండి ఆ యేసయ్యని పొగిడి 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 యేసయ్య మాట్లాడేటట్లుగా చేసి ఆ మాటల్లోనే చిక్కుపరచాలని చూస్తా ఉన్నా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగిడి 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 గాలిగొట్టి నువ్వు మాట్లాడే మాటల ద్వారా ఆ తర్వాత ఏమండి నిన్ను ముప్పు తిప్పలు పెట్టాడు లేరా? మాటల్లో చిక్కుపరచవలనని. ఒకసారి గుర్తిరుగుదురుగాక. జ్ఞానం ఏం చేస్తాయి అంటే విరోధులందరూ, శత్రువులందరూ ఏమన్నా నీ మీద ఎదురాడకుండా నువ్వు మాట్లాడగలిగే మాటలు నీ నోట ఉంచుద్ది దైవ జ్ఞానము అనేది. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆ జ్ఞానం దయచేస్తాడు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని సంకల్పం నెరవేరుస్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగాం, సమస్యలు తీర్చబడతాయి, సమస్యలు తొలగిపోతాయి జ్ఞానము చేత నింపబడితే. దేవుని ద్వారా కలిగే జ్ఞానంతో నింప సమస్యలు తీర్చబడతాయి. సమస్యలు పెద్దవిగా, సమస్యలు తొలగిపోతానే ఉంటాయి. హల్లెలూయా. మూడవదిగా మనం నేర్చుకోగలిగాం, విరోధులు ఎదిరించకుండా మాట్లాడేదానికి సరైన ప్రత్యుత్తరం ఇవ్వగలిగేటట్లుగా ఆ జ్ఞానం చేస్తూ ఉంది. జ్ఞానం ద్వారా కలిగే ఆశీర్వాదము, జ్ఞానం ద్వారా కలిగే దీవెన ఏంటంటే విరోధులు నిన్ను ఎదిరించలేరు. సరి అయిన ప్రత్యుత్తరం ఇవ్వగలిగేటట్లుగా జ్ఞానం చేస్తూ ఉంది. హల్లెలూయా. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించేటట్లుగా యేసయ్య చేసి నడిపించునుగాక. నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృపలేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నీ
నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను.